శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తే హంతకుడయ్యాడు. రక్షణ కవచంలా ఉండాల్సిన కాకి కిరాతకుడిలా మారాడు. విచక్షణ మరిచి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. మార్కాపురం జిల్లా వెలుగొండ్ల మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ కానిస్టేబుల్ ఇంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు? చివరకు ఆ కానిస్టేబుల్కు ఏమైంది? మార్కాపురం జిల్లా అద్దంకి మండలం మైలవరం గ్రామానికి చెందిన సీనావలి ఒంగోలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కట్టకిందపల్లిలో కొంత పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో కూలీ పనులకు వచ్చే బండ్లమూడి నాగజ్యోతితో సీనావలికి పరిచయం ఏర్పడింది. సీనావలి వద్దకు కూలీ పనులకు వచ్చే నాగజ్యోతియే అతనికి వంట చేసి పెట్టేది. ఎప్పటిలాగే ఇటీవల మధ్యాహ్నం సమయంలో వంట చేయడానికి సీనావలి ఇంటికి నాగజ్యోతి వెళ్ళింది. అయితే అదే సమయంలో సీనావలి కారు డ్రైవర్ ఇంటికి వచ్చి చూడగా ఏమైందో ఏమోగాని నాగజ్యోతి రక్తపు మడుగులో పడి ఉంది. అతను వెంటనే స్థానికులకు సమాచారం అందించాడు. స్థానికులు వచ్చి చూసేసరికి నాగజ్యోతి పక్కన సీనావలి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఒంగోలు నుంచి ఒక వ్యక్తి కానిస్టేబుల్ అని చెప్పుకుంటూ ఇక్కడ ఒక 50 ఎకరాల భూమి లీజుకు తీసుకుంటూ అక్కడ పనుల మిత్తం మా సిస్టరు 10 మంది తీసుకుని వెళ్ళి పనులు చేపిస్తుండేది. గత 1 year నుంచి అతనికి ఇక్కడికి వచ్చినప్పుడు భోజనం ఏదైనా వసతి ఉన్నప్పుడు ఆ ముఠాలో ఎవరైనా అందుబాటులో ఉన్నవారు వాళ్ళ ఇంట్లో కానీ లేదంటే ఇక్కడ రూమ్లో అతను ఒక ఎరువులు స్టోర్ చేసుకోవడానికి ఒక గది ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఆ రూమ్లోకి ఈ రోజు ఏమైందంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో భోజనం కోసమని అక్కడ ఉన్న ముఠాలో మా సిస్టర్ గారిని పిలిపించుకొని భోజనం ఏర్పాటు చేసే సమయంలో అతను ఏదో ఆలోచన పెట్టుకొని అతను లొంగ తీసుకునే ప్రయత్నం చేయటం వల్ల లొంగని పరిశ్రమలో ఆమె మీద మర్డర్ ప్లాన్ అటెండ్ చేస్తూ ఆమెకు బలమైన గాయం తగిలి స్పాట్ లోనే చాలా దారుణమైన బ్లీడింగ్ అయిపోయింది. ఆమె చనిపోయింది. దాన్ని మాఫీ చేసే ఉద్దేశంలో అతను ఏం చేశాడంటే మొత్తం బ్లడ్ అంతా నీట్ గా తుడిసేసి ఏదైతే ప్లేట్లేజర్ ఉన్న మందును ఆమె మీద చల్లుతూ మళ్ళీ అతని మీద చల్లుకొని ఇదంతా క్రియేట్ చేశాడు. కానీ మొత్తం వచ్చారు ఇలా ఎలిగల్ ఎస్ఐ గారు కృష్ణపావని గారు అందరు వచ్చారు, చూశారు. గ్రామస్తులు కూడా చెప్పారు ఇది కావాలని లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు. నిమిత్తం వెళ్ళి ఇంటికి రమ్మంటే సరే ఇంటి దగ్గరికి సరే ఒక ఓనర్ గా ఎవరు చెప్పినా పనిలో చేసేటప్పుడు ఇంటికి వస్తారు. అట్లానే ఇంటికి వచ్చినప్పుడు అతను ఏంటంటే ఏం జరిగిందో ఏమో అతను తల పగలగొట్టి హత్య చేసి బెడ్ అంతా గందరగోళం చేసి మళ్ళీ అతను తెలివితేటలు ఎలా ఉపయోగించాడంటే ఎండ్రిని అన్ని కడిగి ఒక పోలీస్ ఆఫీసర్గా ఎలా బిహేవియర్ అంటే ఎలా తప్పించుకోవాలి ఎలా ఎస్కేప్ అవ్వాలనే తెలివిగా ఉపయోగించి ఇలా చేసి అదేదో వాళ్ళేదో మా అమ్మాయికి ఏదో చనిపోయినట్టుగా క్రియేట్ చేయాలని చూసిండు. కానీ చివరి క్షణంలో అందరూ ఇక్కడ కేకలేయడంతో బయటకు వచ్చి మొత్తం చూశారు. అతను వాళ్ళ డ్రైవరే వచ్చి ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. తలుపు కొడితే తలుపు తీయలేదు. వెనక వైపు చూసేలేకి అమ్మాయి ఏమో పడిపోయిందంట. అతనేమో హడావుడిగా తిరుగుతా ఉన్నాడు. దాని తర్వాత అతను భయపడి కేకలేసుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ జ్యోతి వాళ్ళ అమ్మగారు అయినా రంగలమ్మ గారికి చెప్పడం, వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి బంధువులంతా చూడటం, తర్వాత పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం, పోలీసులు రావటం, వచ్చి చూడటం, డెడ్ బాడీని కూడా తీసుకెళ్ళటం పోస్ట్ మార్టంకి. అతను కూడా వాడు ఒక గంట దూరం నుంచి పోలీసులు ఇక్కడ పక్కనే ఉండి కూడా వాడిని తీయకుండా అట్టనే పెట్టుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న సీనావలిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. సీనావలి నాగజ్యోతిని హత్య చేసి పురుగుమందు తాగినట్టు నాటకమాడుతున్నాడని అతన్ని తమకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని తప్పించి కనిగిరిలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే సీనావలి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మండలం కట్టకంపల్లి గ్రామంలో బండ్లమూడి నాగజ్యోతి అనే చనిపోయింది. అదే షేక్ సీనావలి అతను అద్దెకుంటున్న ఇంట్లో అతను పురుగు మందులు తాగి అపరమాణ స్థితిలో ఉన్నాడు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి సుమారు 4 గంటలైంది. ఒకటిగా వెలిగన్ ఎస్ఐ గారు
కనిగిరి డిఎస్పీ గారు మేము అక్కడ సిబ్బందితో వెళ్ళి పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఇతన్ని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. సుమారు 5:30 ప్రాంతం అయింది. ఆ ప్రాంతంలో తర్వాత 6ంటికి ఇక్కడ పురుగు మందులు తాగటం వల్ల చనిపోయాడు. అక్కడ అమ్మాయి చనిపోయింది. కానిస్టేబుల్ సీనవలి జనవరి 1వ తేదీ నుంచి సెలవులో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియజేస్తామని తెలిపారు. వచ్చేసి ప్రజెంట్ సెలవుల్లో ఉండి వ్యవసాయం చేసుకుని అక్కడ పొలం తీసుకుని ఆ ఊళ్ళో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు. వీళ్ళిద్దరు ఒకటే రూప్ కింద ఎందుకు ఆ అమ్మాయి చనిపోయింది, పురుగు మందులు ఎందుకు తాగాడు, ఇవన్నీ లేట్ అవర్స్ అవటం వల్ల రేపు విచారణ చేస్తాం. ఇవన్నీ రేపు విచారణ చేసి అసలు నిజాలు చేస్తాం. దీని మీద మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అసలు ఆ గదిలో ఏం జరిగింది, నాగజ్యోతి ఎందుకు హత్యకు గురైంది, సీనవలి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాలు అంతుబట్టకుండా ఉన్నాయి.